హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో కార్తీక సోమవారం లాస్ట్ డే ఏ విధంగా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ఇక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30 4:45కి అలా లేచేసాను. ఇక అక్కడ నుంచి నేను వర్క్స్ అనేవి కూడా మొత్తం స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం 6:30 లోపు కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. ఇక ఆ తర్వాత ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసాను. ఇక ఆ తర్వాత మాప్ అనేది పెట్టేశాను. ఇదంతా కంప్లీట్ కావడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది పట్టింది. ఇక ఆ తర్వాత నేను ఇంటి ముందుకు వెళ్ళేసి అక్కడ కూడా నీట్గా ఊడ్చేసి మాప్ పెట్టేసి ముగ్గు అనేది పెట్టేశాను. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా చిన్న చిన్న ముగ్గులు అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, అపార్ట్మెంట్లో ఎలా వేసుకోవాలనేసి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా వీడియోస్ కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఇక్కడ చూసారుగా ఇల్లంతా ఊడ్చేసాను బయట. ఇక ఆ తర్వాత మాప్ అనేది పెట్టేసి ముగ్గు అనేది స్టార్ట్ చేశాను. ఇలా సింపుల్గా మనము ఇంటి ముందు ముగ్గు అనేది పెట్టేసుకున్నాము. ఇక్కడ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇల్లు కూడా ఎంతో అందంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆ తర్వాత నేను తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు అనేది పెట్టేశాను. ఇక్కడ మాది వైట్ టైల్స్ కాబట్టి పెద్దగా కనపడదు, కాకపోతే చిన్న ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత దీపారాధన అనేది చేసేసాను. ఇక ఈ విధంగా నాకు ఈ సోమవారం ఇలా పూర్తయిపోయింది. ఈ పూజ కంప్లీట్ కావడానికి మ్యాక్సిమం నాకు 7-7:15 ఆ టైం అనేది అయిపోయింది. ఇక ఆ తర్వాత ఈ చలికాలం కదా, సూర్యుడు మెల్లిగా వస్తున్నాడు 7-7:30 ఆ టైంకి. ఆ తర్వాత ఇక్కడ నేను టీ అనేది పెట్టేసుకున్నాను. ఇక ముందు వీడియోస్లో నేను రంగోలీస్ అనేది కంపల్సరీ నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.